హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్. బాగున్నారా? ఈరోజు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. మా ఇంటి వరలక్ష్మి వ్రతం వేడుక ఎలా చేసుకుంటున్నాను ఈ వీడియోలోని అన్నీ కూడా నేను షూట్ చేసి చూపిస్తాను. సో ఇన్ని రోజుల నుంచి కొంచెం వీడియో తీయట్లేదండి. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కొంచెం తీయలేదన్నమాట. సో నెక్స్ట్ నుంచి నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో పూజా విధానాలు అందరూ అడుగుతున్నారండి, కమెంట్స్లో కూడా నాకు వస్తున్నాయి, మీ పూజల కోసం వెయిటింగ్ అండి అని. సో మ్యాక్సిమం శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయింది కాబట్టి నేను పూజల వీడియోస్, షాపింగ్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో షూట్ చేసి చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నాను, దేవుణ్ణి ఎలా అందంగా అలంకరించుకున్నాను అనేది మొత్తం కూడా ఈ వీడియోలో షూట్ చేస్తాను. లెట్స్ గో టు ద వీడియో. ఎప్పట్లాగే ముందు రోజు నైటే నేను సోక్ చేసుకోవాల్సినవన్నీ కూడా పెట్టానండి. సో ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా నేను ఒక ఆర్డర్లో పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చినవన్నీ కూడా తీసి రెడీ పెట్టినాను అనమాట. పూజకి ప్రసాదాలు అయితే అన్నీ రెడీ చేశానండి. సో ఒకటి గులాబ్ జామ్ చేశాను, పులిహోర, గారెలు, తర్వాత ఇది పరవన్నం కూడా చేశాను. నెక్స్ట్ అమ్మవారి పూజ అండి. నేను కలుషమే నాకు అమ్మవారిలాగా కలుషాన్నే నేను అలంకరించుకుంటాను. పెద్దగా చేతులు అలా పెట్టేది అలా కాకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కలుషం చెంబుకే అందులో నీళ్లు, కుంకుమ, పసుపు అలాగే పువ్వు వేసిన తర్వాత నెక్స్ట్ ఇలా అమ్మవారికి ఈ కలుషం చెంబుకే నేను స్టిక్ చేసేస్తాను అనమాట. తర్వాత డబల్ సైడ్ టేప్తో ఏదైనా ఒక డబ్బాకి పెట్టి కింద బియ్యం పోసి పెట్టాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా నా దగ్గర ఒక గోల్డ్ బ్లౌజ్ పీస్ ఉందన్నమాట. ఈసారి గోల్డ్ కలర్లో అమ్మవారిని పూజించుకోవాలి, అలంకరించాలని డిసైడ్ అయ్యాను. సో చూస్తున్నారు కదా, ఇలా మనం చిన్న జాకెట్ పీస్ని 4 ఫోల్డ్స్ చేసి కుచ్చుల్లాగా పెట్టానమాట. జస్ట్ ఇప్పుడు ఇది నేను నీడిల్తో కుట్టేసి వెనక సేఫ్టీ పిన్ అలా పెట్టేశానండి. సో చూస్తున్నారు కదా. సో ఫస్ట్ అయితే ఇది ఇక్కడ వరకు అయింది. సో ఫైనల్గా అయితే అమ్మవారు ఇలా ఉన్నారండి. సో మండపంలో నేను పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి అలంకరణ స్టార్ట్ చేస్తాను. సో నగలు అవి పెట్టడానికని నేను చూస్తున్నారు కదా, నా దగ్గరున్న నా గోల్డ్ నెక్లెస్ ఒకటి, తర్వాత అమ్మవారికి నాకు ఈసారి గ్రీన్ కలర్లో అమ్మవారికి నెక్లెస్ పెట్టాలి అని గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో పెడుతున్నాను అనమాట. సో ఇయర్ రింగ్స్ కూడా మనం డబల్ సైడ్ టేప్ పెట్టేస్తే అవి స్టిక్ ఆన్ అయిపోతాయి కాబట్టి మనకు అసలు జారవండి. మన కంప్లీట్ పూజ ఒక డే అంతా ఉంటుంది. డబల్ సైడ్ టేప్ చూస్తున్నారు కదా, ఇలాగే నేను స్టిక్ చేసి ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది, దాన్ని పెట్టేస్తే అసలు కదలవండి, చాలా నీట్గా ఉంటాయి. అలాగే నేను పాపిడి బిళ్ళ కూడా పెట్టాను, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా నీట్గా అలంకరించాను. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం అంట. ఆ మందిరంలో రాముల వారి విగ్రహాలు కూడా చిన్నవి మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానండి. సో అవి కూడా పెట్టేద్దాము. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నారో. నెక్స్ట్ ఇది వారాహి అమ్మవారు అండి. పోయినసారి నేను తీసుకున్నాను. అమ్మవారికి చిన్నగా శారీ లాగా కట్టి దానికి కూడా నగలు ఆ బొమ్మకు అన్నీ వేశానండి. సో అమ్మవార్లు అందరూ అష్టలక్ష్ములు అందరూ ఒకటే కాబట్టి ఈరోజు నేను ఈ అమ్మవారిని కూడా పెట్టి పూజ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. వరలక్ష్మి వ్రతం అంటే లేడీస్కి చాలా ఇష్టమైన పండుగ. నాకు కూడా హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇవాళ చేయాలని నేను స్టార్ట్ చేశాను అనమాట. ఈ పూజ సింపుల్గా చేసేద్దాంలే అనుకున్నాను, బట్ ఏంటంటే అమ్మవారి కృప వల్ల నేను ఇవాళ మంచిగానే చేశానని అనుకుంటున్నాను. కమెంట్స్ రూపంలో తెలియజేయండి అమ్మవారు ఎలా ఉన్నారో. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే ఇలా అమ్మవారిని పూజకి అన్నీ సిద్ధం చేసి రెడీ పెట్టాను. ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం హ్రీం శ్రీం మహా ఈశ్వర్యే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ప్రసాదం ఇది పులిహార, ఇది గారెలు, ఇది ప్రసాదం లడ్డూలు. వాసనాయ సర్వరోగ వివారణాయ త్రైలోక్య పతే త్రైలోక్య నిలయ శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణ స్వాహ. గాయత్రి మంత్రం అందరు చెప్పండి. ఓం హ్రీం శ్రీ మహాఈశ్వర్యే నమః. భగవతే వాసుదేవాయ ధన్వంతరి అమృతకలశహస్తాయ సర్వభయ వినాశనాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపదే త్రైలోక్య నిలయ శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణ స్వాహ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బాయ్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. బాయ్. సో అదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం వేడుక చిన్న వీడియో తీశాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.